హలో, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, గురునానక్ గారి జయంతి. సిక్కుల మత గురువు, అంటే సిక్కుల ఆధ్యాత్మిక గురువు అనొచ్చు. మన మతం అనేటువంటి దాన్ని వాడకూడదు ఇక్కడ. సిక్కుల ఆధ్యాత్మిక గురువు, వారికి దైవంతో సమానం, దైవం సాక్షాత్తు ఆయన గురునానక్ గారి జన్మదినం ఇవాళ. యాక్చువల్గా అయితే ఆయన చరిత్ర ప్రకారం అయితే 15th April 1469లో పుట్టారని చరిత్ర చెప్తుంది. అంటే మామూలుగా పీరియాడిక్ చరిత్ర. అయితే పీరియాడిక్గా కాకుండా వాళ్ళు సిక్కులు ఏం నమ్ముతారంటే ఆయన కార్తీక పౌర్ణమి రోజున పుట్టారని నమ్ముతారు. అందువల్ల కార్తీక పౌర్ణమి రోజున వారి జయంతి జరుపుతారు. మనకి అమృత్సర్, పంజాబ్ అమృత్సర్ దగ్గర స్వర్ణ దేవాలయం ఉంది కదా, చాలా గొప్ప దేవాలయం అది. వారికి చాలా బాగుంటుంది. అయితే ఈయన పుట్టడం కూడా అప్పట్లో ఎక్కడ పుట్టారంటే ప్రావిన్స్ పంజాబ్, లాహోర్లో పుట్టారు. మనకు ఐడియా ఉండుంటుంది. అంటే పంజాబ్ 2 భాగాలుగా విడిపోయాక స్వాతంత్రానంతరం అందులోకి సగం పంజాబ్ వెళ్ళిపోయింది. ఆ ప్రావిన్స్ పంజాబ్లో వీరు పుట్టారనమాట. వీరిని రకరకాల ప్రాంతాల్లో రకరకాల గురువుగా కొలుస్తుంటారు. ముఖ్యంగా నేపాల్ అండ్ భూటాన్లో రింపోచే అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. అవును, మనకి యోధ అని మోహన్ లాల్ గారు చేసిన సినిమా ఒకటి ఉంటుంది, బాగా పాత సినిమా. అందులో ఒక చిన్న కుర్రాడి పేరు రింపోచే. అప్పట్లో ఆ పేరు విని ఏదో గురువు పేరు అనుకున్నాను, కానీ నేను కూడా ఒక విషయంలో చూసేటప్పుడు నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. అది రింపోచే అని పిలుస్తారు. రింపోచే అంటే గురునానక్ గారిని అలా పిలుస్తారన్నమాట. ఇంకా వివిధ దేశాల్లో వివిధ రకాలుగా పిలుస్తుంటారు. శ్రీలంకలో ఒకలాగనమాట. ఆయన చాలా అప్పటి నుంచి కూడా ఒక రచయిత. దైవం గురించి రాస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక ప్రవచనాలను చెప్తూ దైవం అనేటువంటిది ఒకటే, విశ్వవ్యాప్తమైన శక్తి ఒక్కటే అని చెబుతూనే వారందరినీ కూడా ఒక మోటివేట్ చేసి రకరకాల ప్రాంతాల ప్రజల్ని ఒక గురువుగా మారారు. తెలుసు మనకు ఒకప్పుడు బుద్ధుడు కానీ, తర్వాత జైన మహావీరుడు కానీ, వాళ్ళందరూ కూడా వివిధ ధర్మాలను స్థాపించారు. అలా ఆయన సిక్కు ధర్మాన్ని స్థాపించారు. ఏ ధర్మంలోంచి ఏం స్థాపించినా ప్రతి ధర్మం చెప్పేది ఒకటే, ప్రతి గురువు చెప్పేది ఒకటే. ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండండి, పరధర్మాన్ని గౌరవించండి, చక్కగా బ్రతకండి, నీతి నియమాలతో బ్రతకండి, ఎవరిని కూడా ద్వేషించవద్దు అని చెప్పే మంచి మంచి ప్రవచనాలే. ఇవన్నీ మంచి మంచి బుక్స్ కూడా రాశారైనా. వీరి గురించి తెలుసుకోవాలి అంటే ఇంకా మనకి చాలా విశేషాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా పంజాబ్ అంటే మనకు తెలుసు కదా, సిక్కులు ఎంతో బలంగా ఉంటారు. వాళ్ళు దేశం పట్ల చాలా భక్తిభావం కలిగి ఉంటారు. ఆయన కూడా అదే చెప్పారు, దేశం పట్ల భక్తిభావం కలిగి ఉండాలి, విజయం సాధించే విధంగా ఉండాలి. మనం ఎక్కువ ఆర్మీలో చూసుకుంటే కూడా సిక్కులు ఎక్కువగా కనబడతారు. వాళ్ళలో చాలా బలం ఉంటుంది, వాళ్ళు బలశాలుగా ఉంటారు, దేశం పట్ల విపరీతమైన భక్తిభావాలు ఉంటాయి. వాళ్ళ సిగలో కూడా కత్తి పెట్టుకుని ఆ ముడి కట్టుకుంటారని ఒక పేరుంది. ఆ ముళ్ళలోంచి కత్తిని ఏదైనా అత్యవసరం అయితే ఎదరవాడిని, అంటే దేశం కోసం ఎదరవాడిని చంపడానికైనా, లేకపోతే దాని ద్వారా వాళ్ళు చంపుకొని దేశానికి అర్పణం చేసుకోవడానికైనా సిద్ధమని చెప్పేసి వాళ్ళు అనుకుంటారట. అంత గొప్ప పవిత్రమైన ఆశయంతో బ్రతుకుతారు వాళ్ళు. అందుకే వారి గురువైన ఈ గురునానక్ జయంతిని చాలా గొప్పగా జరుపుకుంటారు. మనం కూడా గౌరవించాల్సిన మంచి ధర్మం ఇది. మన ధర్మాల్లోనే పుట్టి మన ధర్మాల్లోనే ఒక చక్కగా గురువుగా మారిన గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళంతా. ప్రజల్ని మంచి నడవడికలో పంపించిన వాళ్ళు. కాబట్టి హ్యాపీ గురునానక్ జయంతి. అందరూ సిక్ సోదరులందరూ కూడా, అలాగే దేశవ్యాప్తంగా వారిని నమ్మిన వారు కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. మంచిది.